మాజీ సీఎం అలనాటి నటి జయలలిత గారు ఆస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ గా నిలవడం విశేషం. ఆ విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. నటిగా కెరీర్ ని ప్రారంభించిన జయలలిత గారు కన్నడ సినిమాతో ఆమె కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అప్పట్లో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జెమినీ గణేశన్ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వంటి లెజెండ్స్ అందరితోనూ పనిచేసింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. ఆ సమయంలోనే జయలలిత గారి 100 కోట్లు సంపాదించింది. తాజాగా ఆమె ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. జయలలితకు చీరలు, నగలంటే చాలా ఇష్టం. ఆమె నచ్చి ప్రతి చీర కొనేదట. అంతేకాదు భారీగా నగలు కూడా కూడబెట్టుకుంది. ఇలా ఆమె వద్ద 10,000 చీరలు ఉండేవట. అంతేకాదు 1250 కిలోల వెండి, 28 కేజీల బంగారం లభ్యమైనట్టు అధికారులు వెల్లడించారు. 1997లో ఆమెపై అధికారులు చేసిన దాడిలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఎంజీఆర్ గారికి దగ్గరైన జయలలిత గారు ఆమెకు సినిమాల్లోనే కాదు రాజకీయంగానూ సహాయకురాలుగా ఉండేది. అన్ని రకాలుగా సపోర్ట్ని అందించింది. ఆయన మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం అయ్యింది. 5 సార్లు ఆమె తమిళనాడుకి సీఎం కావడం విశేషం. దేశ చరిత్రలోని ఓ లేడీ ఇన్నిసార్లు సీఎం అయిన ఘనత జయలలితకే దక్కుతుంది. సీఎం విశేష ప్రజాదరణ పొందింది. అయితే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె తన ఆస్తిని 188 కోట్లుగా ప్రకటించింది. కానీ చెన్నైలోని పోయస్ గార్డెన్ నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేసినప్పుడు ఆమె ఆస్తి 900 కోట్లుగా అధికారులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఇంకా బయటకు రాని తెలియని ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. 1997లో అధికారులు చేసిన దాడిలో జయలలిత గారు అపారమైన సంపద బయటపడింది. ఆమె ఇంట్లో 10,500 చీరలు, 750 జతల షూలను అధికారులు గుర్తించారు. అంతేకాదు 91 వాచీలు, 800 కేజీల వెండి, 25 కేజీల బంగారు ఉన్నాయి. 2016లో జరిగిన విచారణలో 1250 కిలోల వెండి, 21 కేజీల బంగారం బయటపడింది. ఆమెకు 8 లగ్జరీ కార్లు, 42 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నాయని గుర్తించారు. జయలలిత గారు 1961లో బాలనటిగా కెరీర్ని ప్రారంభించింది. బాలనటిగా తెలుగులోకి 1993లో కానిస్టేబుల్ కూతురు చిత్రంలో నటించింది. ఆ తర్వాత 1995లో మనుషులు మమతలు చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఏఎన్ఆర్ గారితో కలిసి నటించింది. ఆస్తిపరులు, కన్నెపిల్ల, ఆమె ఎవరు, నవరాత్రి, గూఢచారి 116 ఇలా వరుసగా అనేక సినిమాలు తెలుగులో చేసి మెప్పించింది. జయలలిత గారు ఆమె పార్టీ నుంచి 5 సార్లు సీఎం అయిన జయలలిత 2016లో గుండెపోటులో చనిపోయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. సీఎంగా ఉన్న సమయంలోనే ఆమె మరణించడంతో ఆమె అభిమానులు షాక్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆమెపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి.